రైట్ డీటెయిల్స్ చూస్తే ఇవాళ కిర్లంపూడిలో కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికారిక లాంఛనాలతో ముద్రగడ అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఉదయం ఫోన్లో చర్చించారు. అటు ఇవాళ కిర్లంపూడికి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. కిర్లంపూడిలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. తండ్రి చివరి చూపు కోసం ముద్రగడ కుమార్తె క్రాంతి కిర్లంపూడికి వెళ్లారు. అయితే క్రాంతిని కుటుంబ సభ్యులు, అనుచరులు అడ్డుకున్నారు. గొడవలు జరగకుండా క్రాంతితో పోలీసులు మాట్లాడారు. దీంతో ముద్రగడకు నివాళులర్పించి క్రాంతి వెళ్లిపోయారు. ముద్రగడకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, శంకరి, ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు అయిన ముద్రగడ పద్మనాభంకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ ఉదయం వారిద్దరూ కూడా ఫోన్ లైవ్ లో మాట్లాడుకుని ఆయన ముద్రగడ పద్మనాభం రాష్ట్ర మంత్రిగా చేసిన సేవలకు, అదేవిధంగా ఎంపీగా, ఎమ్మెల్యేగా అనేక మార్లు గెలుపొందిన నాయకునిగా ఆయనకు విశిష్ట స్థానం ఉంది. కాబట్టి ఆయనకు అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. 4 సార్లు శాసనసభ సభ్యుడిగా, ఒకసారి లోక్సభ సభ్యుడిగా, రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ముద్రగడ పద్మనాభం సేవలు అందించారు. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో చేపట్టాలని నిర్ణయించి కొద్దిసేపటి క్రితం అధికారులకు కూడా ముఖ్యమంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో పోలీసు వందన సమర్పణ అనంతరం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైట్, థ్యాంక్ యూ సత్య.